అందరికీ నమస్కారం అండి. ఏ రాశుల వారికి రోజు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మేషరాశి. దూర ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార ఉద్యోగాల్లో పని ఒత్తిడి తప్పదు. వృషభ రాశి. ఆదాయం మరింత పెరుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిథునం. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో అవరోధాలు అధిగమిస్తారు. కర్కాటకం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు పెరుగుతాయి. సింహరాశి. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. కన్యారాశి. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో సమస్యలు తీరి ఊరట చెందుతారు. తులారాశి. కుటుంబ సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉంటుంది. వృశ్చికం. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు రాశి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాల్లో ఊహించిన సమస్యలు ఉంటాయి. మకర రాశి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగుల కలలు సహకారమవుతాయి. కుంభరాశి. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీనరాశి. మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ నుండి మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.